శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 12వ అధ్యాయము బోధ పఠన లక్షణము నుండి 6వ కందార్థము క్రమ సంఖ్య 204. అందముగా సద్గ్రంథము చందము వినిపింతుదాన్ని చదివిన వినినన్ ముందుగా బయలెరుకై ఏ సందునలే నెరుకలేక జనవాలే సుమ్మి అదే ఇది విని చదువు నమ్మి ఎందుకు నీకింకా ఇతర శాస్త్రముల జోలందు గుర్తుండి పోదదిగాన ఈ ఎరుక జనవాలే సుమ్మి అదే ఇది విని చదువు నమ్మి. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 12వ అధ్యాయము బోధ పఠన లక్షణము నుండి ఈరోజు మనము 6వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 204. క్రిందటి కందార్థములో మరుపుకు తన్మాత్రలన్నా ఎరుకకు తన్మాత్రలన్నా ఈ రెండు ఒకటే. అజ్ఞానమునకు శబ్దాది తన్మాత్రలు గలవు, జ్ఞానమునకు శబ్దాది తన్మాత్రలు గలవు కనుక జ్ఞానాజ్ఞానములు రెండును ఒకటే, ఎరుకయే. అజ్ఞానాజ్ఞానములు రెండు లేనిది ఒక పరిపూర్ణం మాత్రమే. దీనికి సాటి మరేదియూ లేదు. నేను గురుముఖత పరిపూర్ణమును ఎరుకను చక్కగా విచారించి తెలుసుకుని ఈ గ్రంథము వ్రాసి నీకు ఇచ్చుచున్నాను. దీనిని మర్చిపోకుండా నిత్యము చదువుకొనుము, అనగా కంఠస్థమయ్యేలా చదువుకొనుము. ఇంతకు సాటి అయినది అధికమైనది కానీ ఇక ఏమీ లేదు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము బోధపఠన లక్షణములో 6వ కందార్థము క్రమ సంఖ్య 204. అందముగా సద్గ్రంథము చందము వినిపింతు దాన్ని చదివిన వినినన్ ముందుగా బయలెరుకై ఏ సందున లేనెరుక లేక జనవాలే సుమ్మి అదే ఇది విని చదువు మీ నమ్మి. ఎందుకు నీకింక ఇతర శాస్త్రముల జోలి అందు గుర్తుండిపోదదిగాన ఈ ఎరుక జనవాలే సుమ్మి
అదే ఇది విని చదువు మీ నమ్మి. శిష్య, గురుదేవా, అందముగా అందముగా అనగా స్పష్టముగా తద్గ్రంథము అపరిపూర్ణ భావమును దృఢపరచుగలుగు కందార్థ గంధము. అయ్యా, ఇక చందము అనగా నిర్మిత విధానం. ఆ గ్రంథము యొక్క నిర్మిత విధానమును, ఆ కందార్థముల యొక్క నిర్మిత విధానమును లేక బోధనా పద్ధతి క్రమమును చక్కగా నీకు నేను వినిపించేదను. ఏ విధంగా వినిపించేదను అంటే వీణులకు విందుగా, ఆ చూడ ముచ్చటగా విన ముచ్చటగా నేను నీకు ఆ బోధనా పద్ధతిని, ఆ గ్రంథము యొక్క ఆ పరిపూర్ణ భావమును చక్కగా దృఢపరచగలుగుట కొరకు చందము, ఆ గ్రంథమును కందార్థ రూపముగా ఏ విధంగా నిర్మింపబడిందో ఆ బోధనా క్రమమునంతయు, బోధ పద్ధతిని అంతా కూడా నీకు చక్కగా వినిపింతు. ఏ విధంగా వినిపింతును అంటే కందార్థ రూపములో మీకు దృఢపరచగలను. ఈ కందార్థ ధరములు ఆడుకుంటూ పాడుకుంటూ ఎంతో ముచ్చటగా వీటిని చదువుకోవచ్చు లేదా వినవచ్చు. ఆడుతూ పాడుతూ చదువుకోవచ్చు ఈ కందార్థ ధర్మములను. కనుక నీకు చక్కగా వినిపించదను కందార్థ రూపములో, మీకు దృఢపరచగలను. నీకు దృఢపరచ వరకు, నీ మనసుకు దృఢమయ్యేంత వరకు చక్కగా వినిపించగలను. అయితే దానిని చదివినా వినినన్ ఈ గ్రంథమును స్వయముగా పరిశీలించిన గాని, గురుముఖత శ్రవణము చేసినా గాని ముందుగా బయలెరుకై అప్రథమములో స్వధాసిద్ధమైన పరిపూర్ణమును గూర్చి వివరించిన పిదప ఏ సంధునా, ఏ స్థానమందు గాని, అంటే వెష్టి గాని సమిష్టి తత్వం అని గాని, అంటే పిండ బ్రహ్మాండ అధిష్టానము లేని ఎరుక ఉన్న పరిపూర్ణమునందు లేక తోచుతున్నటువంటి యొక్క గుర్తెరిగే శరీరము, లేక లేనిదైనను జనవలే సొమ్మి రద్దు కావలసినదే, అంటే లేకుండా పోవలసినదే. అదే ఇది, అదే ఇది. అట్టి విలువలతో కూడిన ప్రయోజనకరమైనటువంటి గ్రంథమే ఈ కందార్థ ధరువులు అనేటువంటి ఒక కందార్థ రూపముల్లో ఈ గ్రంథమును నేను మీకు చేశాను. విని చదువు మీ నమ్మి, విని చదువు మీ నమ్మి ఆ గురు వాక్యము ద్వారా, అంటే గురు వాక్యానుసారంగా వస్తు నిశ్చయపూర్వకముగా ఈ గ్రంథమందలి గూఢార్థములను గ్రహించుము. ఆ ధర్మము మర్మమును ఏవైతే ఉన్నాయో గురు వాక్యము ద్వారా, ఆ గురు వాక్యానుసారముగా మంత్రము, మంత్ర రహస్యార్థమును వీటన్నింటిని వస్తు నిశ్చయపూర్వకముగా గ్రంథములో ఉన్నటువంటి యొక్క గూఢార్థమును గ్రహించము. అంటే జన్మ తరుణోపాయమునకు ఆ సర్వభ్రాంతి రాగిత్యము కలిగించు పరిపూర్ణ బోధయే ఉత్తమమైన మార్గము గనక
జన్మ తరుణోపాయమునకు సర్వభ్రాంతి రాగిత్యము కలిగించే పరిపూర్ణ బోధయే ఉత్తమమైన మార్గముగా చెప్పబడుతున్నది గనక సాంప్రదాయబద్ధమైన గురువు ద్వారా సాంప్రదాయబద్ధమైన గురువు ద్వారా వస్తునిశ్చయ పూర్వకముగా పరిపూర్ణమును ఎరిగి ఎరుకనెరిగి ఎరుకను మానుడయే క్రమము, ఇంకొకటి కాదు. చందము అనగా విధానము. అంటే ఇక్కడ పరంపరగా వచ్చే గురువులు అనుకోవచ్చు ఆయన. పరంపర గురువులు చాలా మంది ఉన్నారు, కానీ ఇక్కడ పరంపర గురువులు అంటే ఎవరు? విష్ణువు నుంచి సూర్యునకు, సూర్యుడు నుంచి యాజ్ఞవల్కునకు, యాజ్ఞవల్కుడు నుంచి జనకుడకు, జనకు నుంచి శుకును నుంచి సాందీపునకు, సాందీపుడు కృష్ణ ఉద్ధవార్జునులకు. ఈ విధంగా మనకు పరంపరగా ఏ విధంగా వస్తున్నారు అంటే శ్రీధరుల నుంచి శివరామ దీక్షితులు, ఆ తర్వాత మరి అప్పయ్య మంత్రి, ఆ తర్వాత పరశురామ సీతారామస్వామి, కృష్ణదేశికను, ఇట్లా ఈ విధంగా ఏ విధంగా అయితే పరంపర అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి గురువు ద్వారా నీ గురువు దాకా ఎవరు? శాంతానంద కోటానాయకు దాకా అంటే పరంపరగా ఏ విద్యనైతే గురువు ద్వారా వారి పరంపరగా ఇప్పటి వరకు కొనసాగిస్తున్నారో వాళ్ళ దగ్గర మాత్రమే ఈ బోధని తెలుసుకోవాలి. ఈ అచల పరంపర సాంప్రదాయము అచల ఋషుల ద్వారా ఏదైతే సంక్రమిస్తుందో ఆ యొక్క సూర్యుడి నుంచి మరి తదుపరి మీ గురువు అయినటువంటి శాంతానంద కోటానాయకు వరకు, అంటే ఆ విధంగా పరంపరగా వస్తున్నటువంటి అచల సాంప్రదాయక బద్ధమైన గురువు ద్వారా అట్లు వస్తునిచ్చే పూర్వకంగా పరిపూర్ణమును ఉన్నది అని, ఎరుక లేనిది అని, ఈ రెండింటిని ఎరిగి ఎరుక మానుడయే క్రమము. ఇట్టి విధానము ఈ కందార్థ గ్రంథం నందు స్పష్టముగా చెప్పబడుతున్నది. అయితే గురు శిష్య న్యాయములో ఈ రచన క్రమములో వినుట చేత గురు శిష్య న్యాయము తానే గురువై తానే శిష్యుడై ఇరువురు గురు శిష్య న్యాయముతో ఈ గ్రంథ రచనను గావించినట్లు అట్లు క్రమములో మనము కూడా గురు శిష్య న్యాయములో ఈ కన్నార్థములను వినుట చేత కేవలత్వం కలిగిన అచల పరిపూర్ణ దర్శనము ఇక దాని యందు లోకతోచుతున్న సర్వభ్రాంతులకు మూలమైన ఎరుక. ఈ విధముగా దృఢపడిన తర్వాత చివరకు భ్రాంతిరహిత విధానముచే ఆ షోడశి వాక్యము ద్వారా ఆ బోధ యందు ఆరూఢతగాంచవచ్చును. కనుక నా మాట యందు ఈ గ్రంథము యందు సంపూర్ణ విశ్వాసముంచి గురుముఖత శ్రవణము చేసి గురు వాక్యానుసారముగా వస్తునిచ్చే పూర్వకముగా ఈ గ్రంథములో ఉన్నటువంటి యొక్క గూఢార్థములను గ్రహించుము అని సెలవిచ్చారు. ఎందుకు నీకింక ఇతర శాస్త్రముల జోలి? గురువు వాక్యము ద్వారా పరిపూర్ణమును లేని ఎరుకను ఈ రెండింటినీ ఎరుకను మానిన తర్వాత మళ్ళీ నీకు ఇతర గ్రంథముల జోలి నీకెందుకు? ఇతర శాస్త్రముల జోలి ఎందుకు? ఈ విధముగా ఆరూఢత ఎందు నువ్వు ఆరుడ పడిన తర్వాత ఇక మిగిలిన శాస్త్రజ్ఞానమంతయు కూడా నీకు అవసరం లేదు. అవసరం లేదని గుర్తించుము. ఎందుకంటే తెలియజేస్తున్నారు అందు గుర్తుండిపోదు అంటే శాస్త్రజ్ఞానమునందు చెప్పబడిన విషయ నిరూపణలో
అందుకే ఇక్కడ బాగా గమనించాలి. అందు గుర్తుండి పోదు. అంటే ఎట్లా అంటే శాస్త్రజ్ఞానమునందు చెప్పబడిన విషయ నిరూపణలో నువ్వు ఏ శాస్త్రాలైతే నువ్వు చదువుతున్నావో ఆ శాస్త్రాల యందు ఉన్నటువంటి ఒక గుర్తు ఉండిపోదు. ఆ శాస్త్రముల్లో ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా చెప్పబడినంత విషయ నిరూపణ అంతా కూడా భ్రాంతిని విస్తారమే కానీ భ్రాంతి రహిత విధానం ఉండదు. ఆ శాస్త్ర జ్ఞానములో నీకు తెలుపబడినటువంటి విషయ నిరూపణ అంతా కూడా నీకు ఇంకా భ్రాంతి విస్తారమే కానీ భ్రాంతి రహిత విధానం ఉండదు. అది గానా అందుచేతనే ఇక ఇతరమైన వ్యాకరణాది శాస్త్రముల సంబంధము నీకు ఎందుకు? ఆ శాస్త్రముల అన్నిటి యందు ఎరుకే ఉండును, ఎరుకనే నిరూపించుచుండును. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, ఎరుకనే నిలుపుచుండును. కనుక ఆ శాస్త్రముల జోలి నువ్వు పోతే ఎరుక నశించదు. కనుక ఆ శాస్త్రముల జోలి వద్దు. దీనిని ఈ పరిపూర్ణ బోధకు మించినటువంటి బోధ ఇంకొకటి లేదు, అన్య బోధలు లేవు. దీనికన్నా ఎక్కువైన బోధలు ఇక లేవు. కనుక దీనినే నమ్ము, దీనినే నమ్మి ఎల్లవేళలా మనము చేసుకొనుచుండుము అంటూ మనకు కృష్ణదేశికేంద్రుల వారు ఈ కన్నార్థము ద్వారా మనకు అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరు